క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాపాడుకునే మనల్ని మనం కాపాడుకునేటువంటి 7 విషయాలు ఈ సమయంలో మనం బైబిల్లో నుండి ధ్యానిద్దాం. చూడండి, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ దేవుని కాపుదల మీద ఆధారపడతాం. అవును, దేవుడు కాపాడతాడు. కానీ మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకునేటువంటి కొన్ని విషయాలు బైబిల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. మనం కాపాడుకోమని దేవుడు మనల్ని ఏమేమి విషయాల్లో కాపాడుకోవాలో లేఖనాల్లో నుండి ఒక 7 విషయాలు చెప్తున్నాక చాలా ప్రాముఖ్యమైన ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులకు విని దీవించబడాలని నా మనవి. ఏమనగా ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 15-16 వచనాలు మనం గమనిస్తే అక్కడ వస్త్రములను కాపాడుకో అని అంటాడు. వస్త్రము అనేటువంటి ఈ మాటకి అర్థం రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, పెండ్లి వస్త్రము, ప్రశస్త వస్త్రాలని. ఈ వస్త్రాలకి అంటే రక్షణ అంటే రక్షించబడిన అనుభవాన్ని కాపాడుకోవని, సిద్ధపాటు అనేటువంటి వస్త్రం కాపాడుకోవని, సిద్ధపాటు ఆ సిద్ధపాటు కోల్పోకుండా, రక్షణ కోల్పోకుండా మనం జీవించటమే వస్త్రమును కాపాడుకొనుట అని ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 15-16 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. రెండవదిగా చూస్తే యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి లేని వారికి పిల్లలకు, విధవరాండ్రకు వారి ఇబ్బందుల్లో పరామర్శించటమే. అలా చేస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలంటాడు. ఇహలోక మాలిన్యము అంటకుండా మనము కాపాడుకోవాలి, వస్త్రం కాపాడుకోవాలని ఇందకిన్నాం. ఇప్పుడైతే ఇహలోక మాలిన్యం మనకు అంటపడకుండా. చూడండి, చాలామంది ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం, నిజమే, మంచిదే. చేసే టైంలో ఇహలోక మాలిన్యం అంటే నింద అనేది పడకూడదు. దిక్కులేని పిల్లలను ఆదరించాలి. అదే సమయంలో ఇహలోక మాలిన్యం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొన్ని ఎక్కడన్నా ఆర్ఫనేజ్ హోముల్లో, ఎక్కడన్నా విడోస్ హోముల్లో అక్కడ కొన్ని ఇన్లీగల్ కార్యాలు జరిగినాయని అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాం. ఆ నిర్వాహకులు ఆ యొక్క హోములో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలను లేకపోతే ఇంకా ఎవరినైనా అలా చేశారు, ఇలా చేశారు అని మనకు వార్తలు వస్తాయి. అదే ఇహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకోవాలి. మూడవదిగా 2వ తిమోతి పత్రిక 4:7లో ఏముంటుందంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడండి, చాలామంది పాస్టర్ గారులకి నేను చెప్తూ ఉంటాను, విశ్వాసుల్ని మనము కాపాడుకుంటాం. ఎందుకంటే పేతురు గారితో యేసుప్రభు చెప్పారు, నా గొర్రెలను మేపు, గొర్రెలను కాయ అన్నాడు. అలాగే విశ్వాసాన్ని కాపాడుతాం. దానికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని పాస్టర్ గారికి నేను చాలా చెప్తూ ఉంటాను. విశ్వాసం ఉందనుకో, గొర్రెలు నీ మాటిని పోయినా తప్పిపోయినా ఒకళ్ళు ఇటన్నా వెళ్ళిపోయినా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సేవలో నిలబెడతాడు, నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసులు ఉంటే ఒకలాగా, విశ్వాసులు లేకపోతే ఇంకోలాగా వారి విశ్వాస జీవితాన్ని కొనసాగుతారు. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, పెద్ద ప్రసంగాలు చేసేస్తారు, గట్టిగా ప్రసంగాలు చేస్తారు. తక్కువ మంది ఉన్నారనుకో, ప్రసంగం రాదు. అంటే అక్కడ వాక్యం అక్కడ అవసరం లేదా? ఒక్కరికైనా వాక్యం చెప్పాలి కదా. యేసు ప్రభు చెప్పలేదు అట్లా, ఒక్కరికైనా చెప్పాడు కదా. యేసు ప్రభు కంటే గొప్పవాడమా? విశ్వాసం, ఒక్కరొచ్చినా నువ్వు కాపరివే. మరి ఎవరు లేకపోయినా నువ్వు దైవజనుడివే. దేవుడు పిలుపు ఉంది, దేవుని యందు నీకు విశ్వాసం ఉంది కనుక దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
ఎక్కువ తక్కువలోను, కొద్దిమంది తక్కువ మందిలోను అని మనము మనుషులను అంచనా వేసుకుని మన విశ్వాసాన్ని బేరీ చేసుకోకూడదు. దేవుని మీద విశ్వాసం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. విశ్వాసం ద్వారానే అనేక అద్భుతాలు జరిగినాయని ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో మనం చూస్తాం. అది చదివితే మనకు విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు అద్భుతాలు జరుగుతాయో, బలమైన కార్యాలు గొప్ప కార్యాలు మన పితరుల ద్వారా ఎలా జరిగినాయో నేటి దినాల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసులైనా సేవకులైనా క్రైస్తవులారా విశ్వాసంతో ఉండు. ఆ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసంతో అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు. అందుకని విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు. 4వదిగా ఏమిటంటే మన శరీరమును లేక మన మంటి ఘటం అయిన మన శరీరాన్ని కాపాడుకోనటం ఎరగటమే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె ఉండకుండా పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉన్నటే దేవుని చిత్తం. నీ శరీరాన్ని, నీ దేహాన్ని నీ ఎలా కాపాడుకోవాలనేది ఎవరికి వారే తెలుసు. ఎవరి దేహమును బట్టి వాళ్ళకే తెలుసు. ఒక కుటుంబంలో ఉన్న అందరితో ఒకటే మనసు ఉండదు, అందరికీ ఒకటే తెలివి జ్ఞానం ఒకటే ఉండదు. ఎవరి శరీరం వాళ్ళకి తెలుసు. నీ శరీరమును ఎలా కాపాడుకోవాలో దేవుని మహిమార్థంగా అది ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఘనపరిచే విధంగా ఉండాలి నీ శరీరం. ప్రతి ఒక్కరూ నీకు వందనాలు చెప్పేలాగా, ప్రతి ఒక్కరూ నిన్ను సన్మానించేలాగా, ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నీపై దయ చూపేలాగా, నువ్వు దేవుని బిడ్డవని తెలుసుకునేలాగా నీ దేహాన్ని కాపాడుకునే బాధ్యత నీకుంది. అదే దేవుని చిత్తం. ఇక 5వదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 నుండి మనం చదివితే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ ద్వారా ఒకప్పుడు ఎవరమో తెలియదు, ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఏ ప్రాంతమో ఏమేమో తెలియదు గతంలో. కానీ క్రీస్తులోకి వచ్చినాక మనందరూ ఏక శరీరం, ఏక హృదయం, ఏక మనసుగా మారి క్రీస్తు సంఘముగా మనందరం కూడా ప్రభు రాకడ ఒకరికి ఎదురు చూస్తున్నాం. భేదాలు భిన్నాభిప్రాయాలు ఏమి ఉండకూడదు, ఐక్యమత్యంగా ఉండాలి. సేవకుల మధ్యలో ఐక్యత, క్రైస్తవుల మధ్యలో ఐక్యత. సంఘ సంస్థ డినామినేషన్లు లేవు, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి కానీ దేవుడు కాదు. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బైబిల్ ఒకటే. కనుక మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తండ్రి ఆయనే. కనుక ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణ ఆనందాన్ని బట్టి మనందరం క్రైస్తవులమయ్యాం. కనుక క్రైస్తవులమైన మనందరం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో, పల్లె గ్రామం ఎక్కడ ఉన్నా, అడవుల్లో అరణ్యాల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా అందరము కూడా ఒకటే. యేసు క్రీస్తు వారి యొక్క శరీరం, ఇందులో ఏ భేదము లేదు. కనుక అందరము ఐక్యతగా ఉంటే ఆశీర్వాదం శాశ్వత జీవం. అదే చెప్తున్నాడు, ఐక్యతను కాపాడుకోవాలి, కోల్పోవద్దు. ఇక 6వదిగా నీ ప్రాణం, నా ప్రాణం, మన ప్రాణాలు కాపాడబడాలంటే యేసు ప్రభు వారు ఒక సూత్రం చెప్పాడు. యోహాను సువార్త 12:25 అలాగే లూకా సువార్త 17:33 ఏమంటాడంటే, ఎవడైతే నా కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి తెగిస్తాడో, అంటే సువార్తకు విషయమే కానీ దేవుని కొరకు ప్రాణమైన నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను యేసయ్య కొరకు. ఎందుకంటే యేసు ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చాడు కనుక నేను ఆయన కొరకు ప్రాణం ఇస్తాను, తప్పేముంది అన్న ఆ తెగింపుతో ఎవరైతే ఉంటారో అలాంటి వారు ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. అలా కాకుండా అమ్మో నా ప్రాణమే ముఖ్యం, ప్రార్థన ముఖ్యం కాదు, సేవ ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం కాదు, మందిరం ముఖ్యం కాదు, దేవుని సేవే ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం కాదు అనుకుంటారే, అలాంటి వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. వాళ్ళు తన ప్రాణం కోల్పోతారు. నీ ప్రాణమును దేవుడు కాపాడాలి అనగా నిన్ను సజీవ లెక్కలో ఉంచాలి అంటే ఒక భక్తుడు అంటాడు కదా, మన్ను నిన్ను స్తుతించదు,
సమాధిని మహిమను వివరించి సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, నన్ను బతికిస్తే నీ కార్యాలు వివరిస్తా కదా అని ప్రార్థిస్తే దేవుడు బతికిస్తాడు. అంటే అర్థం ఏంటి? బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి, దేవుని కొరకే బ్రతకాలని ఆశ, దేవుని కొరకే జీవించాలని తృష్ణ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని దేవుడు కాపాడతాడు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు, అందుకని దేవుని కాపరత్వానికి అప్పగించుకో. నీ ప్రాణమును ఆ విధంగా కాపాడుకునే బాధ్యత కూడా నీదే. 7వదిగా చూడండి, ఆజ్ఞలను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు. సామెతల గ్రంథంలో 19:16లో ఉంది ఈ మాట. తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా నుండువాడు అజాగ్రత్తగా తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే సస్తారంట, కానీ ఆజ్ఞలు గైకుంటే కాపాడబడతావు. సామెతల గ్రంథం 19:16 ఈ మాట మనం చూస్తాం. కనుక దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనల ఆజ్ఞలను కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు దాన్ని 10 ఆజ్ఞల్ని ముఖ్యంగా 2గా మార్చి చెప్పాడు. నీ పూర్ణమైన హృదయంతో, మనసుతో, బలముతో, శక్తి, జ్ఞానముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. దేవుని ప్రేమించు, అది ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది 2వ ఆజ్ఞ. యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు నేను ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని మరొక చోట మనము ఈ అపోస్తుల కార్యం గ్రంథం 17:30లో చూస్తున్నాం. కనుక ఇంకా యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడు అయ్యేటప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి వలన వినినటువంటి ఆ వాగ్దానం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ శక్తి పొందుకునే వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి అని ఆజ్ఞాపించాడు. ఆత్మ, దేవుని ఆజ్ఞ ఎవరైతే గైకొంటారో ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానాలు, ఆజ్ఞలను గైకొన్న వారు తన్ను తాను కాపాడుకుంటారు. అందుకని మరి దేవుని ఆజ్ఞలను కాపాడుకుంటావా? నువ్వు కాపాడబడతావు. దేవుని ఆజ్ఞలను గైకొంటావా? దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తావా? కనుక ఇంకా ఇలాంటి విషయాలు మనం ఇంకా అనేక చూడవచ్చు. కానీ దేవుని ఆజ్ఞలను గైకొనువాడు తన్ను తానే కాపాడుకొనును. దేవుని ఆరాధించే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, ప్రతి విషయంలో ఆజ్ఞలు, ప్రతి ఆజ్ఞ మనం గైకొంటూ, కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞలను గైకొంటూ ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు తమ ప్రాణమును కాపాడుకుంటారు. అప్పుడు ఏం జరుగుద్దంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వల్ల మనకి లభించును, దొరుకును. 1 యోహాను రాసిన పత్రిక 3:22 మనం ఇలా చదువుతున్నాం. దేవునికే మహిమ కలుగాక. ఇక 8వ మాట ఏంటంటే ప్రవర్తన కాపాడుకోవాలి. ప్రవర్తన కాపాడుకోవాలి. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టుకుంటూ జీవించేవాడు తన ప్రాణమును కాపాడుకొనును. కనుక నీ నోటిని ప్రవర్తన, మాట ద్వారా, నడక ద్వారా, కూర్చున్నట ద్వారా, నీ యొక్క బిహేవియర్, నీ విధానం, వీటన్నిటి ప్రవర్తన, ఈ ప్రవర్తన ఎలా ఉండాలంటే మరి పవిత్రమైన ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి, దేవుని ఎదుట మన ప్రవర్తన కాపాడుకుంటూ, మనుషుల ఎదుట కూడా మన ప్రవర్తన మనల్ని చూడగానే వాళ్ళు దేవుని బిడ్డలని గుర్తించేలాగా మనం జీవించున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన బట్టి నీ ప్రాణం కాపాడబడుతుంది. నీ ప్రవర్తన బట్టి నీ ప్రాణం భద్రపరచబడు. కనుక ఈ 8 విషయాలు గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నా ఒకసారి చూడండి. నీ వస్త్రం, ఆత్మీయ దేవుడిచ్చిన వస్త్రం, మరి ఇంకా మనం చూస్తే ఇహలోక మాలిన్యం అంటుకొని నిన్ను కాపాడుకో. 2వదిగా 3 విశ్వాసాన్ని కాపాడుకో. నీ దేహమును, నీ శరీరమును కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి, ప్రాణమును కాపాడుకోవాలి,
అలాగే ఆజ్ఞలు మరి నీ జీవితాన్ని ఆజ్ఞను గైకొంటే నిన్ను నీవే ఎక్కడున్నా కాపాడబడతావు. ఇలా చూసుకుంటా మనం వెళ్ళిపోయినప్పుడు ప్రవర్తన కాపాడుకోమంటున్నాడు. కనుక నీ జీవించే విధానం బిహేవియర్ కూడా కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు, నీ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ దినాల్లో ఎక్కడ భయాలు ఎక్కువైపోయినాయి, భయాలు కాపాడుకోవాలి. ఏమండి, మళ్ళా కరోనా వచ్చింది, చాలా కేసులు అవుతున్నాయి అని చెప్తున్నారు. తెగులు బారిని పడకుండా, రోగాల బారిని పడకుండా, అపాయాల బారి పడకుండా, కీడులో పడకుండా, నష్టంలో పడకుండా, నాశనంలో పడకుండా, అపవాది ఉరుల్లో ఉచ్చుల్లో చిక్కుల్లో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అలా కాపాడుకునేటువంటి విధానాలే ఈ 8 విషయాలు నేను చెప్పాను. ఈ 8 విషయాలు మరలా విని అందరికి షేర్ చేసి దేవుని యొక్క కాపుదల్లో మీరు మీ కుటుంబం జీవించాలని నా ప్రార్థన. దేవుడు మీకు అలాంటి కృప దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్.